కొందరు ముష్కర్లు అవన్నీ మేము ట్రాక్ చేస్తే ఏది అడ్రస్ దొరకలా. అవన్నీ ఏంటమ్మా ఏమంటారు వాటిని? ఐవీఆర్ఎస్ కాదు కాదు, ఏమని వచ్చింది అంత హిందీలో వచ్చి ఏదో బిజినెస్ కాల్స్ అని వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే ఈ పిల్ల సదరు గారి గ్యాంగ్, వీరికి లండన్ లో డాక్టర్ గారు ఉన్నా అంట. ఏదో అమెరికా డాక్టర్ గారు కాదు నేను చెప్పి, లండన్ లో కూడా ఉన్నాడు. అది డాక్టరేట్ మన డాక్టర్. సో వీళ్ళందరూ కలిసి నన్ను మరి టార్చర్ చేయాలనుకున్నారో ఏంటో, నేను భయపడతాను అనుకున్నారో ఏంటో, ఇచ్చిన సన్స్ ఏదో అనుకున్నారు. ఒకటే ధోరణి, రకరకాల నెంబర్ల నుంచి. మరి నాకు ఒక్కడి కోసం అంతమందితో డీల్ పెట్టుకుని ఇంకా నాన్ స్టాప్ గా, సరే నేను బూతులు చెప్పనని నిన్నే చెప్పాను కనుక నన్ను 1-to-1 కలిసిన వాళ్ళకి నేను రికార్డ్ చేశా. ఒకసారి ఎవడో పెట్టింది అంటే ఒక నెంబర్ నుంచి వచ్చింది దాన్ని, అది వినిపించా. కానీ మహిళలు జడుచుకుంటారు కాబట్టి ఎంత బేవర్స్ నా కొడుకులా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పి ఆ పడి 4 ఓట్లు కూడా పడవేమో అనే భయంతో, ఎందుకంటే మొన్నటిదాకా ఉన్నాను కదా పార్టీలో, చిన్న చోట సానుభూతి అనమాట, అంతగా నేను లేదు. సో అంతే, నేను అది బయట పెట్టను. కానీ నేను సరే నిన్న రాత్రికి ఆగినాయి, మళ్ళీ పొద్దున్నుంచి లేవు. మళ్ళీ వస్తే కనుక చెప్తున్నా, నా దగ్గర సజ్జల నెంబర్ ఉంది, పిల్ల సజ్జల నెంబర్ ఉంది, పెద్దవాళ్ళ పిల్లల నెంబర్లు కూడా ఉన్నాయి. ఇక తిట్లు ఉంటాయి ఎవరే, అసలు ఈ బ్రతికెందుకు అన్నట్టు ఉంటాయి. మై సన్స్ లాగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి నా కొడకల్లారా. మళ్ళీ నాకు కాల్స్ వచ్చినాయా, రే పిల్ల సజ్జల మళ్ళీ వచ్చినాయా? ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది. ఏ ఒక ఇండివిజువల్ ఇంకొక డబ్బాగాడు టముగ్గాడు ఇలాంటి వాడు చేసింది కాదు. ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లో ఈ పార్టీ వాళ్ళే చేయగలరు, ఆ పార్టీ వాళ్ళే చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. నేను పట్టుకోవాలంటే పట్టుకోగలను. ఆ ఐవీఆర్ఎస్ సోర్స్ కి వెళ్లి పట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఢిల్లీలో ఉండగా జరిగింది. ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇవ్వచ్చు, ఇచ్చి పట్టుకుంటారా అంటే దొరికేస్తారు. చేసింది వీళ్ళే. సో అంచేత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. లేదు అంటే మీకు కూడా ఎందుకంటే బీభత్సంగా మా గోదావరితో తిట్టించి అసలు మామూలుగా ఉండదు ఆ కిక్కు. ఈ ఆఫీసులో ఉన్న డాష్ 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 డాష్లందరికీ కూడా స్త్రీలతో సహా ఇప్పించాల్సి వస్తుంది. అంచేత దయచేసి దరిద్రులైన మీరు సన్మార్గులుగా మారండి, సన్మార్గుడైన నన్ను దరిద్రుడిగా మార్చకండి అని చెప్పి మీకు విన్నవిస్తున్నాను. ఆపేయండి అమ్మా, పిల్ల సజ్జల ఆపేసి. నాట్ ఇన్ గుడ్ టేస్ట్. పైగా ఐ బిలీవ్ యూ వాంటెడ్ టు కంటెస్ట్ ఇన్ సమ్ ఎలక్షన్. ఇవన్నీ బాగోదమ్మా. ఇక ఈరోజు ఇంకో అంశం, వాలంటీర్లకి ఎందుకంటే చాలా వజ్ర అవార్డులు ఇచ్చారు, ఇంకేయో ఇచ్చారు. ఇప్పుడు ఇవాళ కొత్తగా మళ్ళీ ప్రభుత్వ ఖర్చు పక్క నెలకు ఒక 12.5 కోట్లు 13 కోట్లు అవుతుంది. ఈ బళ్ళు ఉన్నాయి కదా, రేషన్ ఇచ్చే బళ్ళు, ఆ వాహనాల్లో రేషన్ ఇవ్వడానికి ఎవడో ఉంటాడు. ఆ పక్కన ఇప్పుడు వాలంటీర్లు కూడా నుంచోమంటున్నారు. ఇలా ఉంటాడు అనమాట పక్కన. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ వాలంటీర్లు ఈ కోఆర్డినేషన్ పెంచడానికి, ఐ కాంటాక్ట్ పెంచడానికి. లేకపోతే 1వ తారీఖు అది ఇస్తున్నాడు, తలుపు కొట్టి ఏదో కొంత కమిషన్ తీసుకుంటాడు, ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇంకా అడిగి కనెక్షన్ లేదు. అందుకని ఆ కాంట్రాక్ట్ పెంచడం గ్యాప్ వస్తుందని ఇప్పుడు కొత్తగా ఏంటంటే రేషన్ వెళ్తుంది. ఆ రేషన్ వాళ్ళ దగ్గర ఈ వాలంటీర్ లేడీ అయితే లేడీ, జంట్ అయితే జంటు, అక్కడ ఆ తీసుకున్న వాళ్ళకి హిహిహి అంటూ ఉంటారంట. ఆ హిహిహి ఛార్జెస్ నెలకు 500 ఇస్తా అంటారు. సో 3 నెలలకు గాను లెక్కెట్టి 1500 ముందే ఇస్తా అంటారు.
ఈ ఛార్జెస్. సో 1500 అంటే మరి ప్రభుత్వానికి ఒక 50 కోట్లు. అది కాక ఇది ఎక్స్ట్రా. మధ్యలో వజ్రాన్ని చాలా అవార్డులు ఇచ్చాడు. ఒక్కొక్కడికి 10,000 అంత ముట్టింది. ఇది ప్రభుత్వ ఖర్చు. ఓపెన్ గా సిగ్గు లేకుండా పార్టీ పని చేయించుకుంటామని చెప్పి మరీ చేయించుకుంటున్నారు. సరే ఎవరెవరు పిల్లేశారట, అభినందనీయం. ఈ వాలంటీర్లను దూరంగా పెట్టమని. అయినా వాలంటీర్లు కూడా అందరూ చెడ్డవాళ్ళని నేను అంటలా. ఏదో పాపం బ్రతుకు తెరువు కోసం ఏదో 5,000తో ఎవడో బతకలేడు కాబట్టి ఏదో హామీలు తప్పనిసరి తప్పదమ్మా. ఒకవేళ ఉంది. సో మీరు హామీ లేకుండా మీరు బతకలేరు. 5,000తో మీరు ఎలా బతుకుతారు? మీరు ఏమైనా సంఘసేవ చేస్తారా? మీరేమన్నా కోటీశ్వరులాగా జగన్మోహన్ రెడ్డి లాగా ప్యాలెస్లు ఉన్నాయా రూపాయి జీతంతో పనిచేయడానికి? లేవు కదా. 5,000 రూపాయలకి ఏదో మీరు ఏదో ఒకరోజు పని చేస్తున్నారు, మీ పని మీరు చూసుకుంటున్నారు. మళ్ళీ హీ అని మళ్ళీ 500. సో ఉపయోగం లేదు. బట్ ఎనీహౌ, అసలు ఒకసారి ఈ రేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రేషన్ ఏంటి? ఏదో వాలంటీర్లకు పని పెట్టాలి, ఇంకా బాగా ఐస్ చేయాలి జనాలని చెప్పి ఆ జనాలను ఐస్ చేసే క్రమంలో భాగంగా మరి మోహన్ రెడ్డి గారు మీరెళ్ళి రేషన్ తీసుకుంటాం ఏంటి నాన్సెన్స్? మేము వచ్చి రేషన్ ఇస్తాం అంటే వాలంటీర్లకి ఏదో పని చూపెట్టాలి కదా. మా వాలంటీర్ వస్తాడు, మీకు రేషన్ ఇస్తాడు, మీ ఇంటింటికి రేషన్ అని పెట్టాడు. పెట్టి బళ్ళు కొంటాలో కమిషన్ కొట్టారు. సో మళ్ళీ ఆ బండికి ఎంత, అందులో స్టాఫ్కి ఎంత, అవన్నీ ఏదో పెట్టారు, అక్కడ కొట్టేశారు. వీళ్ళు ఇంటింటికి అంటే బళ్ళలోంచి ఈ 15 కిలోలు 25 కిలోలు ఇది మేము మోయలేవరా నాయన, నువ్వు ఇచ్చే 5,000 చేస్తానికని చెప్పి వాలంటీర్లు దొబ్బేమన్నారు. ఈ బరువు బాధ్యతలు అంటే ఇలాగ బరువు మోసిన బాధ్యతలు అని చెప్పి బరువు బాధ్యతలు అంటే ఏదో బాధ్యత అనుకుంటారు తప్ప బరువు మోసే బాధ్యత ఇస్తే కుదరదురా బాబాయ్ అని చెప్పి వీళ్ళు దొబ్బమన్నారు. దొబ్బమంటే ఏం చేశాడు జగన్? సరే అయితే ఓకే, మేము ఈ బండి వీచ్ ఎవరు ఆగుద్ది మేము చెప్పిన టైంలో, అంటే 10ంటికి ఆగుద్ది. అంటే ఇంట్లో పనిచేసిన వాళ్ళు ఎవరో రేషన్ తీసుకుంటానికి ఆ టైంలో లేదు. ఆ టైంకి ఎలా పోతే ఆ రేషన్ ఇవ్వడట. సో వీళ్ళు చచ్చినట్టు ఈ షెడ్యూల్ తెలుసుకుని వాళ్ళు అక్కడే కూకుని మరి ఈ రేషన్ ఇచ్చినప్పుడు బండి వచ్చినప్పుడు వాళ్ళ రేషన్ తీసుకుంటున్నారు. అక్కడేం జరుగుతుంది? 1,49,00,000 రేషన్ వైట్ కార్డులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాయి. టీడీపీ పెరిగిందంటున్నాడు. మరి రేషన్ కార్డులు 1,50,00,000 ఉంటాయి. 1,50,00,000 వెరసి క్యాల్కులేషన్ ప్రకారం 4,50,00,000 లబ్ధిదారులు ఉంటారు. రాష్ట్ర జనాభా ఎంత? 5,000 రూపాయలు ఉంటుంది. అంటే అందులో చిన్నపిల్లలు ఉంటారు, మరీ చిన్నపిల్లలు ఉంటారు, 1 నుంచి 10 అవి తిరిగేదంతా. అవి తీసేస్తే కాస్త అబౌట్ 10 years బ్యాచ్ ఒక 5 కోట్ల కన్నా ఉంటారు. అసలు జనాభా చాలా మంది వెళ్ళిపోయారు. తెలంగాణకి వెళ్ళిపోయి అక్కడ పాపులేషన్ పెరిగిపోతుంది, ఇక్కడ పడిపోతాం. సో 5 కోట్ల ఆంధ్రులకి ఉంటే బిలో పవర్టీ లైనే 4,50,00,000 ఏంటి? కార్డుకి 3 వేసుకుంటారు, కానీ కార్డుకి 4 వేసుకోవాలి. ఇంట్లో 4 ఉంటారు కదా సార్? 4 ఉంటారు కదా. ఇంట్లో 4 ఉంటే జనాభా వైట్ కార్డు జనాభా రాష్ట్ర జనాభాను దాటిపోయింది. ఇక్కడే ఉంది జగన్మోహన్. కేంద్రం 80,00,000 కార్డులకి ఇస్తాను. వాళ్ళ దృష్టిలో బిలో పవర్టీ లైన్ 80,00,000, కానీ రాష్ట్రం దృష్టిలో 1,50,00,000.